డిఎస్సి అప్లికేషన్లు 2,79,956 ముగిసిన దరఖాస్తుల స్వీకరణ. ఎస్ఏ పోస్టులకు 1,61,746 మంది. వచ్చే నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. సో డిఎస్సి గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి పరీక్ష పెట్టినటువంటి నీచమైన నికృష్టమైన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు అంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ వేయడంతో చాలామంది డిఎస్సి అభ్యర్థులకు ఇది ఊరట కలిగించే అంశంగా కనబడతా ఉంది. దీన్ని ఎవరు కూడా గుర్తించట్లే. అయితే మిగతా గ్రూప్ 2లో పెంచాలి, గ్రూప్ 3లో పెంచాలంటే ఒక డిమాండ్ వస్తూ ఉంది. సో అది మరొకసారి పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేసి తర్వాత పెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే దీనిలో కొంతమంది వ్యక్తులు కావాల్సుకొని నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దయచేసి నిరుద్యోగ యువకులారా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 6 నెలలకే కొంప మునిగిపోయింది, ఏమీ లేదు. మీతో పాటు మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా అండగా ఉండడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరో మాయమాటలు చెప్తే వాళ్ళ మాటల్లోకి మీరు వాళ్ళ మాటలు నమ్మవద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోకపోతే మనం కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళకు ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్ వేసారు, జరుగుతుంది ప్రాసెస్, ఇంకా వేసేటువంటి అవకాశం కూడా ఉంది. కొంత సమయం ఇస్తే కనుక వాళ్ళు ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ మీరు ముఖ్యంగా ఏదో పోయిందనే దాంట్లో ఈరోజు మీరు దయచేసి ర్యాలీలు ధర్నాలు చేసి ఎవరో చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారనో లేకపోతే వాళ్ళు రెచ్చగొట్టారనో దయచేసి వాళ్ళ ఊబిలో పడొద్దు అని చెప్పేసి మేము కోరుతున్నాం. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ వస్తే మీకు ఈ అవకాశం కూడా ఉండదు. ఇలాంటి ఉద్యోగాలు పారదర్శకంగా నిర్వహించే అవకాశం కూడా ఉండదు. నియంత పోకడలో భాగంగా కేసీఆర్ మళ్ళా తన యొక్క జులుం ప్రదర్శించి మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఒక్కసారి తెలుసుకోండి. ఈరోజు ఆర్ఎస్పీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ఎస్పీ గత 10 ఏళ్లలో కేసీఆర్ పైన ఎన్ని ఆరోపణలు చేసిండు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ పైన ఎన్ని ఆరోపణలు చేసిండు, కేటీఆర్ పైన చేయలేదా, కేసీఆర్ పైన చేయలేదా, ఎంతమంది పైన చేయలేదు? మరి దానిపైన ఎందుకు మాట్లాడుతున్నాడు ఆర్ఎస్పీ ఇప్పుడు? అంటే అప్పుడేమో వాళ్ళు దొంగలైనరు, ఇప్పుడేమో దొరలైనరా? అంటే గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి నీచాతి నికృష్టమైన పనులు కావచ్చు, నిరుద్యోగులపై కొరడా చూపించినటువంటి విధానాలు కావచ్చు, మనం గమనించలేదా? ఇప్పుడు వాళ్ళు ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి? దయచేసి అర్థం చేసుకోండి నిరుద్యోగులారా. ఖచ్చితంగా మీరు వాళ్ళ ఊబిలో పడితే కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. మీకు అండగా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోటి కొట్లాడతాం, వాళ్ళని నిలదీయడానికి రెడీగా ఉన్నాం. అందులో ఎలాంటి డౌట్ అనుమానాలు అక్కర్లేదని చెప్పేసి కూడా ఈరోజు మేమైతే కోరుతా ఉన్నాం.